సో నేను సినిమాలో యాక్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, దో ఐ కాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. మీరు ఆల్రెడీ లీక్ అయిన ఫొటోస్ అన్నీ చూసుంటారు. ఇఫ్ ఇట్స్ ఎ కీ రోల్, ఐ డోంట్ నీడ్ టు స్టాండ్ నెక్స్ట్ టు రామ్ చరణ్ అండ్ ఐ డోంట్ నీడ్ టు ప్లే సో కాల్డ్ వాట్ ఎవర్ దట్ లీక్ న్యూస్ ఏముందో, until and unless production giving you an information about am I playing a key role or am I part of the one of the main leads. So ఇప్పుడున్న ఫ్లాష్బ్యాక్ అంతా వేరే సరే ఇప్పుడు వాళ్ళ మీరు అన్నట్టు ఎవరు ఏం చెప్పట్లేదు, అట్లీస్ట్ అట్లా లీక్ కాకుండా మీరేమైనా చెప్పదగిన ఎప్పుడు దాటేస్తున్నారు ఏ ప్రెస్ మీట్ లో అడిగినా కాదు, శంకర్ గారు చెప్పట్లేదు, శంకర్ గారు చెప్పట్లేదు, శంకర్ గారే చెప్పినప్పుడు నేను ఎలా చెప్తాను చెప్పండి. ఇప్పుడు శంకర్ సార్ మీ క్యారెక్టర్ గురించి ప్లీజ్ ఇప్పుడు నేను లాస్ట్ టైం గేమ్ చేంజర్ గురించి సో ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని మీరు చెప్పారు, నేను దాన్ని డినై చేయలేదు. అంతవరకు నేను ఇవ్వగలిగే ఇన్ఫర్మేషన్. అండ్ గేమ్ చేంజర్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే అది కొంచెం ఏమంటారు, ఇట్స్ ప్యాక్ టీమ్ అంటారు కదా, అలా అనమాట. సో దాంట్లోంచి ఆ వాల్స్ నుంచి బయటకు రావాలంటే ఇది మెయిన్ డోర్ నుంచే రావాలి బయటికి. సో మీరు చెప్పేదానికి నేను అనలేను అండ్ ఐ కాంట్ సే నో, ఐ కాంట్ సే ఎస్. మంచి సాంగ్ కూడా ఉంది కదా, చాలా బాగుంటుంది. అండ్ కీ రోల్స్ కి సాంగ్స్ ఉండవు ఫస్ట్. కానీ చాలా చెప్పాలని ఉంది గేమ్ చేంజర్ గురించి. నేను యాక్చువల్గా నాకు ఇక్కడ వరకు ఉంది. మీరు గీతాంజలి ప్రమోషన్స్ లో అడిగినప్పుడు కూడా నేను చెప్పాలని అనుకున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే మేము నన్ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ అలౌడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఏ అంటే శంకర్ సార్ ఫస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత మేము మాట్లాడడం అనేది న్యాయం కదా సినిమా, బికాస్ హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. ఆర్ దిల్ రాజు గారు చెప్పాలి బికాస్ హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో వాళ్ళిద్దరి వైపు నుంచి మాకు దీంట్లో రాకుండా మేము దాని గురించి మాట్లాడలేము. అండ్ టు బీ ఫ్రాంక్ అదే నిజం. బట్ మీరు ఇప్పుడు అడిగినట్టు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను గేమ్ చేంజర్ గురించి. అండ్ ఈవెన్ నేను గీతాంజలిలో డాన్స్ ఆఫ్ గోదావరి గురించి కూడా చెప్పాను. నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను దాని గురించి పెద్దగా మాట్లాడలేను కానీ ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు కదా. సో ట్రస్ట్ మీ. అండ్ గేమ్ చేంజర్ మేబీ చాలా త్వరగానే రిలీజ్ అవుతుంది. వీఆర్ ప్లానింగ్ ఆన్ ఇట్. ఆ క్యారెక్టర్ నాకు చాలా మంచి నేమ్ తీసుకొస్తుంది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ హీరో, ఇట్స్ ఇద్దరు హీరోయిన్ సబ్జెక్ట్. అది కూడా ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు యాక్టర్స్ బ్లాస్టర్ చేసేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. సో ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు మీరు అన్నారు ఇలాగ చెప్పాలని ఇక్కడ దాకా ఉంటుంది, అక్కడే కంట్రోల్ చేసుకుంటారు. అవును, నేను డే 1 నుంచి నేను నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే ప్రొడక్షన్ ఆర్ డైరెక్షన్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏది పాస్ ఆన్ అవ్వకుండా ఒక యాక్టర్ ఆ సినిమాలో ఏది చెప్పొచ్చో ఏది చెప్పకూడదో తెలియకుండా, అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలియకుండా దాని గురించి మాట్లాడద్దు అనేది నేను డిసైడ్ అయిన ఒక విషయం. అండ్ వన్స్ గేమ్ చేంజర్ గురించి ఏదైనా ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ టాక్. రామ్ చరణ్ గారు గురించి చెప్పండి, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను చరణ్ గురించి. హీఈస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ యాక్టింగ్ విషయంలో వస్తే ఆయన 100% ఆయన పెట్టడం కోసమే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. ఆయన ఒక సీన్ ఒక డెలివర్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ అయి ఉండొచ్చు, లుక్స్ అయి ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఒక 100% పెట్టాలనే ఒక ఇంటెన్షన్ ఆయనలో ఉంటుంది. అది మనకి సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఒక యాక్టర్ ఆపోజిట్ యాక్టర్ ఇప్పుడు నేను యాక్ట్ చేయాలి అంటే ఆపోజిట్ యాక్టర్ దగ్గర నుంచి ఒక పుష్ ఒక హెల్ప్ ఉండాలి. నేను రియాక్ట్ అవ్వాలంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి నాకు. సో ఒక యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అది ఆయన నేర్చుకున్న విధమా ఏంటని తెలియదు. ఆయన 100% ఇస్తారు. అది ఆయన సజెషన్లో ఉన్నారు కూడా. ఆయన క్లోజ్లో ఎలా యాక్ట్ చేస్తారో ఆయన సజెషన్లో కూడా యాక్ట్ చేస్తారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఫర్ అన్ యాక్టర్. అండ్ హీస్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్.